అండర్ 16 బాయ్స్కి ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి అందరు వినాలి. అండర్ 16 బాయ్స్లో నలుగురిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టైం మాస్టర్లో ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అందరినీ ఒకటేసారి వెళ్తాము. ఫస్ట్ 1 to 4 లెవెల్కు సీఎం కప్ను తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ నలుగురు మాత్రమే స్టేట్ లెవెల్కు తీసుకోవడం. తమిళనాడు లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో సీఎం కప్లో భాగంగా మనము అథ్లెటిక్స్ నాగారం స్టేడియము, నెక్స్ట్ ఖోఖో డిఎస్ఏ గ్రౌండు, సైక్లింగ్ మాధవనగర్ ఎక్స్ రోడ్డు, అదేవిధంగా కిక్ బాక్సింగ్, స్విమ్మింగ్ పూల్. అయితే మనకు ఈరోజు సైక్లింగ్ ఉంది కాబట్టి మాధవనగర్ ఎక్స్ రోడ్ నుంచి మనము ఒక 6 కిలోమీటర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్. ఇందులో బాయ్స్ 60 మెంబర్సు, గర్ల్స్ 40 మెంబర్సు, అండర్ 16లో 4 మెంబర్స్ సెలెక్ట్ చేసి పంపడం జరుగుతుంది స్టేట్ లెవెల్కు. అండర్ 18లో 4 మెంబర్స్ సెలెక్ట్ చేసి పంపడం జరుగుతుంది. మరి ఈ యొక్క సైక్లింగ్లో పాల్గొన్నటువంటి సైక్లింగ్ అసోసియేషన్ విజయకాంత్ గారు, మరి అదేవిధంగా వాళ్ళ యొక్క అసోసియేషన్ మెంబర్సు, మరి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏసీపీ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, అదేవిధంగా రూరల్ ఎస్ఐ గారు, దీనికి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది మరియు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు డిఎస్ఏ గ్రౌండ్లో ఖోఖో ఉంటుంది కాబట్టి మరి అక్కడ కూడా ఇలా జిల్లా స్థాయిలో కూడా కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. మరి నాగారం స్టేడియంలో కూడా స్విమ్మింగ్ పూల్లో 2024లో భాగంగా ఈరోజు జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ దానికి విశేష స్పందన వచ్చింది. ఈ గ్రామ స్థాయి నుండి సైక్లింగ్ క్రీడను అభివృద్ధి చేయడానికి ఇది యొక్క సీఎం కప్లు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో సుమారు 100 పైన ఒక సైక్లిస్టులు పాల్గొన్నారు. వీళ్ళని
సీఎం కప్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళని సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది.